నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 3వ జోన్ బాలర 6వ జోనల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్స్ వేడుకలు. శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమం. సమస్యల పరిష్కారం కొరకు స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వాకాడు ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా. తిరుపతి జిల్లా కోట పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 3వ జోన్ బాలర 6వ జోనల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్లు వేడుకలు ఎంతో ఆర్భటంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి హాజరైన 2వ అకాడమిక్ జాయింట్ సెక్రటరీ మురళీకృష్ణ, ప్రకాశం జిల్లా డీసీఓ జయ, నెల్లూరు జిల్లా డీసీఓ జయలక్ష్మి, కోట ఎంపీపీ దాసరి అంజమ్మ, జెడ్పీటీసీ దాసరి కోటయ్య, ఎంపీటీసీ సభ్యులు షేక్ షంషుద్దీన్, దారా సురేష్ చేతుల మీదుగా స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించారు. ముందుగా పాఠశాలకు వచ్చిన అతిథులకు పాఠశాల ప్రిన్సిపల్ అద్దూరి వెంకటేశ్వర్ల సమక్షంలో బాణసంచ వేడుకలు, తీన్మా డప్పులు, గజమానులు, షాల్వాతో స్వాగతం పలుకుతూ సత్కారాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 5, 6, 7వ తరగతులకు సంబంధించి అండర్ 14 విభాగం విద్యార్థులు, 8, 9, 10వ తరగతి విద్యార్థులు, అండర్ 17 ఇంటర్మీడియట్ విద్యార్థులు అండర్ 19 విభాగంలో ఆటలు ఆడనున్నట్టు తెలిపారు. వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, ఫుట్బాల్, హ్యాండ్బాల్, బాల్ బ్యాడ్మింటన్, టెన్నికాయిట్, క్యారమ్స్, చెస్, అథ్లెటిక్స్, హై జంప్, లాంగ్ జంప్ తదితర క్రీడా పోటీలు నిర్వహించనున్నారని, ఈ క్రీడా పోటీలో విద్యార్థులు తమ ప్రతిభను కనబర్చి విజయం సాధించాలని ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలకు చెందిన పీఈటీ, పీడీలు, విద్యార్థులు పాల్గొన్నారు. మరియు రిపోర్టర్స్ అందరికీ, మెడికల్ డిపార్ట్మెంట్ కి, విద్యార్థులకు అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతున్నాం. ఈ కార్యక్రమ సందర్భంగా ఈ ప్రోగ్రాం మేడం సార్ 1 సెకండ్. థ్యాంక్ యూ. ఆశేష్ గారిని పీఈటీ పీడీ కొద్ది కాస్ట్ గా శ్రీరామరక్ష కస్తూరి తిలకం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరిమణి. క్లాప్స్, everybody clap. Both DCO madams, J madam garu, God of honor. పోతూ ఉన్నారు. లాస్ట్ 3 చేరువ ఉన్నటువంటి ప్రాంతం అడుగు తగ్గిపోడు. అర్ధమేడు ఫాలోడ్ బై అర్ధమేడు ఉన్నటువంటి ప్రాంతం ఇది. దీంట్లో ఎన్నో మంది జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి క్రీడాకారులు పల్నాడు వాళ్ళు వచ్చినటువంటి విఐపీలకి క్రీడా వందనం సమర్పిస్తూ ఉన్నారు. వీళ్ళు పూర్వకాలం పూర్వ నియోజకవర్గ ప్రాంతం గుంటూరు సిటీకి అత్యంత చేరువైనటువంటి ప్రాంతము ఎడ్లపూడు.
స్పాట్ జోన్లకి వీటికి ఆతిథ్యం ఇస్తున్నటువంటి స్కూల్ కోర్ట్ క్రీడాకారులు వందనం చేస్తూ ముందుకు పోతూ ఉన్నారు. క్లాస్ లో స్వాగతం పలకాలి. తర్వాత వీళ్ళందరూ టార్చ్ బేరర్స్ గా వస్తూ ఆ యొక్క క్రీడాజ్యోతిని మన క్రీడాజ్యోతి ద్వారా ప్రారంభించవలసిందిగా ప్రారంభించారు. పట్టుకోండి, అట్లాగే ఒక ఫోటో తీసుకోవాలి. అటు పట్టుకో. ఎక్కడ కూడా మాకు దాతలు ఏదైతే ఎవరు ఇవ్వాల మీకు కనీసం మీకు చెప్పకూడదు కానీ చెప్తున్నాం. 3 సార్లు జేసీబీతో చేయించాం, 4 సార్లు ట్రాక్టర్ పెట్టి బ్లేడ్ వేయించాం. మరి ఆయన ఈ మీటు కోసం ఒక ట్రాక్టర్ అనేది తీసుకున్నాడు. దాదాపు ఎన్నిసార్లు గ్రౌండ్ లెవెలింగ్ చేసామంటే అన్నిసార్లు చేసాం. మరి అంతేకాదు మరి టీచర్లు కూడా సార్ మరి కనీసం టీ షర్ట్స్ ఇవ్వమంటే టీ షర్ట్స్ కూడా ఆయన సొంతమని వేసుకుని స్పాన్సర్ చేశారు. మరి ఇన్ని సహాయ సహకారాలు అందించినటువంటి మా ప్రిన్సిపాల్ గారికి కూడా ధన్యవాదాలు. అంతేకాదు మా విద్యార్థులు కూడా ఎంతో శ్రమ, ఒకటి కాదు అనేక దినాలు రోజు మీద లెవెల్ చేయడం, వర్షం పడడం, మళ్ళీ లెవెల్ చేయడం. మరి మా విద్యార్థులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా దీనిలో ముఖ్య విషయం ఉంది. మరి జోనల్ మీట్ 2017లో జరిగిన తర్వాత కొంతమంది మా పీటీలు మరి పదవి విరమణ పొందారు. మరి పదవి విరమణ పొందిన తర్వాత మధ్యలో మీటు జరగకపోవడం, వారు పదవి విరమణ జరగడం జరిగింది. మరి పదవి విరమణ పొందినా కూడా ఈ మీటికి మరి మాకు భద్రారెడ్డి గారు, మరి దుర్గాప్రసాద్ గారు, జానకిరామి గారు, భూషణం గారు, కుమార సాంసర గారు, మా ముఖ్య పెద్ద మహేష్ గారు, మరి వీరి సలహాల మేరకు మరి వారిని కూడా ఆహ్వానిస్తే వారు తప్పకుండా అన్ని పనులు మానుకుని మా యొక్క ప్రోగ్రాంకి వచ్చి వారు సూచనలు సలహాలు కూడా మాకు అందించి ఈ ప్రోగ్రాం జరగడానికి సహాయం చేసినందుకు కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఇచ్చేసినటువంటి మురళీకృష్ణ గారికి, డీసీఓ మేడం జయ మేడం గారికి, అలాగే మా నెల్లూరు జిల్లా డీసీఓ గారు జయలక్ష్మి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అట్లాగే నా మీద అభిమానంతో ఏవిఎల్ దగ్గరికి పోవాలి, ఏవిఎల్ను చూడాలంటూ మరి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి అందరూ వచ్చారు. వచ్చినటువంటి ప్రిన్సిపాల్స్, పీడీలు, పీఈటీలు, ఎక్స్ట్రా టీచర్లు కూడా అందరూ చాలామంది వచ్చున్నారు. మరి ఈ కార్యక్రమానికి ఇంత సంతోషంగా వచ్చినందుకు పైన సూర్య భగవానుడు కూడా నన్ను దీవిస్తూ ఉన్నాడు. ఎర్రటి ఎండ ఉంటే ఈ బిడ్డలందరూ బాధపడేవాళ్ళు, అందుకని సూర్య భగవానుడు చల్లగా ఉన్నాడు. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. తర్వాత ముఖ్యంగా మా లోకల్ లీడర్స్ 24 గంటల ఏవిఎల్కి సపోర్ట్గా ఉంటారు. మా జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, తర్వాత మరి సురేష్, సంషుద్దీన్, కాడయ్య గారు, అంజమ్మ గారు మండలాధ్యక్షురాలు పిలిచిన వెంటనే మేము వస్తున్నాం సార్ తప్పనిసరిగా అని చెప్పి వచ్చి ఇంత టైం నా కోసం కేటాయించినందుకు వాళ్ళకి మరీ ప్రత్యేక కృతజ్ఞతలు, ప్రత్యేకంగా థ్యాంక్స్. అట్లాగే అచ్చంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు పరిగెత్తుకొస్తుంటారు, నీకేం కావాలి చెప్పావా అంటుంటారు. అటువంటి విలేకరులందరికీ కూడా కృతజ్ఞతలు ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాను. మా కార్యక్రమాన్ని 3 రోజులు బాగా జయప్రదం చేసి చూపించాలి. మరి అందరికి కూడా మీ అందరికి కూడా దీవెనలు. మీరందరూ బాగా ఆడి మీరు ఆడటానికి ప్రత్యేక అవకాశాలు కల్పించున్నాను. అన్ని మీరు బాగా ఆడి మంచి ప్రైజులు మీ స్కూళ్ళకి తీసుకెళ్ళాలి. తిరుపతి జిల్లా కోటపట్నంలో వెలిసి ఉన్న శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఆలయంలో 2 రోజుల పాటు చేపట్టనున్న ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. స్వామివారిని దర్శించుకున్న వందలాది మంది భక్తులు అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. 21వ తేదీ ఉదయం 7 గంటల అత్యంత వైభవంగా శ్రీ అయ్యప్ప స్వామి వారి గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు అయ్యప్ప స్వామి భక్త బృందం తెలిపారు.
ఆర్టీసీ డిపోలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కొరకు స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తిరుపతి జిల్లా వాకాడు ఆర్టీసీ డిపో ఎదుట ధర్నాను చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్డబ్ల్యూఎఫ్ నాయకులు మాట్లాడారు. ఉద్యోగులపై రోజురోజుకు వేధింపులు, పనిష్మెంట్లు, డ్యామేజ్ రికవరీలు, పని భారాలు పెరుగుతూ ఉన్నాయని, ఆత్మగౌరవంతో తమ విధులు నిర్వర్తించలేక అనేక మంది పని ఒత్తిడికి లోనై అనారోగ్యం పాలై మరణిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు రోజురోజుకు నిత్యావసర వస్తువుల ధరలు, కూరగాయ ధరలు పెరుగుతూ విద్యా, వైద్య ఖర్చులు భరించలేనంత భారంగా మారాయని తెలిపారు. కానీ ఉద్యోగులకు రావాల్సిన జీత భత్యాల పెంపు, అలవెన్స్ల వంటి ఆర్థిక సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. రిటైర్ అయిన కార్మికుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. వెంటనే ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఎస్డబ్ల్యూఎఫ్ నాయకులు వజీర్ బాషా, బలరామయ్య, బివి రమణయ్య, సుబ్బయ్య, అలీం తదితరులు పాల్గొన్నారు. కొత్తగా అద్దాలు అవన్నీ బిగించుకోరావడం, మళ్ళీ అన్ని యూనిట్స్ అన్నీ మార్చడం, ఈ విధంగా చేసేవాళ్ళు. సర్టన్ కిలోమీటర్లు తిరిగిన తర్వాత వాటి ప్లేస్లో వేరే మనకు బళ్ళు వచ్చాయి. ఇప్పుడైతే లేదు. 10 ఏళ్ళుగా కొత్త బస్సు కొనే పరిస్థితి లేదు. ఒకవేళ కొంటే అద్దె బస్సు వస్తుంది. అద్దె బస్సు అంటే మన ఆర్టీసీ కార్మికులు ఎవరు ఉండరు, బయట వాళ్ళే వస్తారు. బయట వాళ్ళు పోతారు. అంతా రిపేర్ అంతా బయటే. ఇట్లా జరుగుతూ ఉన్నాయి. ఇది అన్యాయం. ఈ గుంటలు పూడ్చే పరిస్థితి లేదు. గతంలో ఈ గుంటలు పూడ్చని ఎన్నిసార్లు అడిగినా కూడా మేనేజ్మెంట్ చిన్న సమస్యలు కూడా చేయడం లేదు. చిన్న సమస్యలు అంటే ఏంటంటే లైటిన్ దగ్గర డబ్బా లేదా అని కూడా మనం అడగాల. ఆ డబ్బా వాళ్ళు పెట్టి పరిస్థితి మేనేజ్మెంట్ లేదు. వాళ్ళ పరిస్థితి అంతా ఏంటంటే లోపల ఏఎంఎఫ్ వాళ్ళు కానీ ఈఎన్డిఎం వీళ్ళందరూ కానీ వాళ్ళు చేసేది ఏంటంటే బండి నువ్వు పోతావు లేదా, ఆప్షన్ ఏమో నీ మీద పనిష్మెంట్ తీసుకుంటావు. అది ఆదాయాలు ఎట్లా వస్తుంటే డ్యామేజ్ రిపోర్ట్, ఇంక్రిమెంట్లు ఇవి అనమాట ఎట్లా చేస్తూ ఉంది. కరెక్ట్ విధానం కాదు. ఇప్పుడు గతంలో ప్రభుత్వం ఏంటంటే ప్రభుత్వం మాత్రంలో ఆయన చెప్పాడు ఏమని, మీకు ఆర్టీసీని గవర్నమెంట్లోకి కలిపేస్తాం అంటే ఆర్టీసీ పీటీడీ అయిపోయింది. ఇకనేమో మనకని అందరూ సంకలేసుకున్నారు. ప్రధానంగా దేని మీద ఆశపడ్డారంటే ఆయన చెప్పాడు ఆ కామ్రేడ్, పెన్షన్ మీద ఆధారపడ్డాడు. ఖచ్చితంగా చెప్పాడు పెన్షన్ మీకు ఇవ్వలేను. ఎందుకని అవతల టీచర్స్కి లేదు కదా, మీకు ఎట్టిస్తాను ఇవ్వలేను అనేసాడు. ఇవ్వాల. ఇట్లా ఏంటంటే ప్రతిదీ అదేది కాదు. ఎస్ఆర్బిఎస్ తీసేసాడు, ఎస్బిటి తీసేసాడు, లీవ్ ఎన్కాష్మెంట్ లేదు, ఛార్జ్ షీట్ రాసే పరిస్థితి లేదు. ఎవరికి ఇవ్వాలా, ఎవరికి చేయాలా? ఇట్లాంటి పరిస్థితులు వచ్చేసి ఆర్టీసీ కార్మికులు విపరీతమైన బాధ అనుభవిస్తూ ఉన్నారు. దానికి మేము అంటే సిఐటిగా మేము కూడా పూర్తి సహకారం ఇచ్చి ఆర్టీసీ సహకరిస్తున్నాం. ఇదే కాదు, హైర్ పెన్షన్ అన్నారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఆ 1/6 హైర్ పెన్షన్ వచ్చే వాళ్ళకి కూడా 40% తగ్గిస్తున్నారు. నేను రిటైర్డ్ ఎంప్లాయీని కాబట్టి ఆర్టీసీలో రిటైర్డ్ అయిన వాళ్ళకి వాళ్ళ పెన్షన్ కోసం, వాళ్ళకి వచ్చే రైతుల కోసం ఫైట్ చేస్తూ ఉన్నాం మేము. నిన్న కాక మన పిఎఫ్ ఆఫీసులో ధర్నా జరిగింది. ఇట్లా జరుగుతూ ఉన్నది. ఇది కరెక్ట్ కాదు. ఇటీవల అంటే మొన్న ఎంప్లాయీస్ నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మార్పు వచ్చింది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా మనకు ఏదో క్యాన్సర్ దాన్ని వాళ్ళు గొడవ చేయకపోతే మీరు చేయొచ్చు, మీ సమస్యలన్నీ మేము పరిష్కారం చేస్తామన్న కార్యక్రమం చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అంతో ఎంతో మనకు ఏం జరిగే పరిస్థితి అట్లయినా మనమే గమ్ముకొనబడలే. మన నిరసన మనం తెలియజేయాల్సిందే. ఆ విధంగా తెలియజేస్తారని మీ ఆర్టీసీలో ఉండే స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్కి క్రియేటివ్గా మా పూర్తి మద్దతు ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తూ ఈ సందర్భంగా అవకాశం ఇచ్చిన మన కార్యవర్గానికి సెక్రటరీ వజీర్ భాయ్కి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు కాంబే. మీరిద్దరు అవుట్ సోర్సింగ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వాకాడు డిపో వద్ద కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ పాంప్లెట్లో ఉన్న సమస్యల మీద అనేక దఫాలుగా యాజమాన్యానికి తెలియజేయడం జరిగింది. అయితే వాటిని వీళ్ళు పట్టించుకున్న దానివల్ల ఈరోజు అనివార్య కారణాల వల్ల మళ్ళీ ఇప్పుడు అనివార్యమైంది ఈ నిరసన కార్యక్రమం. దానికని మేము ఈ ధర్నా సరంగా కోరేది ఏంటంటే ఈ యాజమాన్యాన్ని కూడా దీంట్లో ఉన్న డిమాండ్స్ అన్నింటిని కూడా వెంటనే పరిష్కరించి శాంతిని నెలకొల్పాలని చెప్పేసి మేము ఈ ధర్నా సరంగా యాజమాన్యాన్ని కోరుతున్నాం. అయితే పోయిన గవర్నమెంటు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిందని చెప్పారే కానీ ఏమీ లేదు. ఈరోజు ఆర్టీసీలో నెలకొన్న సమస్యలు అన్నీ కావు. నిత్యము ఈరోజు అన్ని సమస్యలే. బస్సులు చూస్తే అన్నీ తిప్పుపట్టుకున్నాయి. కొత్త బస్సులు అనేటివి ఈరోజు కొనలేదు. కొంటామంటున్నారు కానీ ఇంతవరకు కొనట్లేదు. ఏ బండి చూసినా ఈరోజు సీట్లు మొత్తం గందరగోళంగా ఉన్నాయి పరిస్థితి, బండ్లు మాత్రం. దానికని ఏంటంటే ఈ కార్మికుల మీద కూడా అన్ని కేటగిరీలో ఉన్న కార్మికుల మీద వేధింపులు ఎక్కువైనాయి.
కార్మికుల మీద వేధింపులు ఎక్కువైనాయి, సమస్యలు రెట్టింపు అవుతున్నాయి. ఈ డిపోలో ఉన్న ప్రతి చిన్నదానికి కూడా ఒక ఆందోళన చేసి దాన్ని చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానికనేసి ఏంటంటే ఇవాళ గవర్నమెంట్లు అయితే మారుతూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి, కానీ ప్రజా రవాణా అనేది ఈరోజు ప్రజలకి చాలా మంచిగా చేయాలి వీళ్ళు. కానీ వాళ్ళు అట్లా చేయకపోగా బస్సులు అయితే ఈ రోజుకి 15 సంవత్సరాల పైన అయిపోయింది. బస్సులు కొనుగోలు చేయలే, అద్దె బస్సులు తీసుకుంటున్నారు, స్టాఫ్ తక్కువ ఉన్నారు, అన్ని కేటగిరీలు ఖాళీలు ఉన్నాయి, రిక్రూట్మెంట్ లేదు. ఈ విధంగా అస్తవ్యస్తంగా ఈరోజు రోజుకి ఆర్టీసీ రేపు కనుమరుగయ్యే పరిస్థితి కూడా దాపురించి ఉంది ఇవాళ. దానికని ఈరోజు ఆర్టీసీని బతికించుకోవాలంటే ప్రజలు కూడా దీన్ని ఆలోచించాలి. మనకేముందని అనుకుంటున్నారు, ఈరోజు 80% ప్రజలు ఆర్టీసీ మీద ఆధారపడే ఈరోజు రవాణా జరిగిస్తున్నారు. కానీ ఇవాళ ఏమైందంటే అందరూ నిమ్మకం నిరుతున్నట్టు ఆలోచిస్తున్నారు. దానికని ప్రజలు కూడా దీని మీద స్పందించి మీలో కూడా ఒక ఆలోచన అనేది రాకపోతే ఒక రోజుకి ఆర్టీసీ అనేది ఉండదు. ఇది మాత్రం తథ్యము. ఇప్పటికైనా మించిపోలేదు. ఉన్న ప్రభుత్వాలు కూడా ఏంటంటే ప్రజా రవాణా మీద దృష్టి పెట్టి కొత్త బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీలో అన్ని కేటగిరీలో ఉన్న పోస్టులన్నిటి కూడా కొత్తగా రిక్రూట్మెంట్ చేసి అందరికీ ఉద్యోగాలు కల్పించాలి. అప్పుడైతేనే ఆర్టీసీ బతుకుంటుంది. లేకపోతే ఇవాళ ఆర్టీసీ అనేది 3/4 భాగం ప్రైవేట్ అయిపోయింది. ఇప్పుడు ఇది జనాలకు తెలుసో లేదో తెలియదు, కానీ ఈరోజు సగభాగం ఏంటంటే ఐదు బండ్లు తిరుగుతున్నాయి ప్రైవేట్ బస్సులు. అది ఈరోజు ఇప్పుడు ఉన్న అన్ని అవుట్ సోర్సింగ్ పోస్టులన్నీ కూడా అన్నీ కూడా ప్రైవేటు కాంట్రాక్ట్ బేస్ కింద అన్ని ఇచ్చేసి టెండర్లు పిలిచి అందరికీ అమ్మేస్తూ ఉన్నారు ఆర్టీసీని. అది కరెక్ట్ కాదు. యాజమాన్యాలు, ప్రభుత్వాలు దీని మీద ఈ ధర్నాసం మేము ఖండిస్తూ ఉన్నాము. మీరు వెంటనే ఈ సమస్యలన్నింటినీ మీరు పరిష్కారం చేసి ప్రజలకి మంచి రవాణాను అందిస్తారని, కొత్త బస్సులు కొనుగోలు చేస్తారని, అన్ని కేటగిరీలో ఉన్న ఖాళీలన్నీ కూడా కొత్తగా అన్ని కేటగిరీలో ఉద్యోగాలు కల్పించి ఇవ్వాలని చెప్పేసి ధర్నా సందర్భంగా మేము ఈ యాజమాన్యాన్ని, ఈ ప్రభుత్వాలను కూడా అడుగుతూ ఉన్నాం. దానికనేంటంటే మీరు వెంటనే ఈ బస్సులు అనేటివి మొత్తం ఇక వివరాలకు వెళ్తే పీఠాపురం జగ్గే చెరువులో నివాసం ఉంటున్న 2 విలేకరులు వేర్వేరు సంఘటనలో యాక్సిడెంట్ అవ్వగా వారిని పరామర్శించిన పీఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు గారు, జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు. కాకినాడ జిల్లా సామర్లకోట గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన సామర్లకోట తెలుగుదేశం కార్యదర్శి బడుగు శ్రీకాంత్ కు పలువురు కూటమి నాయకులు అభినందనలు తెలియజేశారు. మరి నాకు గౌడ కార్పొరేషన్ డైరెక్టర్గా ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాం. మరి నేను చేసిన పనిని గుర్తించి మరి రాజప్ప గారు అలాగే చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మరి నాకు ఈ పదవి ఇవ్వడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పని చేసేవాడిని గుర్తించి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వమే, అది రాజప్ప గారే. ఎవరైతే కష్టపడి పని చేస్తారో వాళ్ళకి పదవులు దాని అంతా అదే వరిస్తాయని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా భావిస్తూ ఇంకెంత అంకిత భావంతో మరి తెలుగుదేశం పార్టీకి, పెద్దాపురం నియోజకవర్గానికి మరి కష్టపడి పనిచేసి కూటమి విజయానికి ముందుగా ఉంటూ మరి పవన్ కళ్యాణ్ గారు కూడా, అలాగే తుమ్మలబాబు గారికి, రాజప్ప గారికి, అందరూ కూడా, లోకేష్ బాబు అందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరిన్ని కార్యక్రమాల్లో ముందుండి నడిపిస్తానని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పట్టణ విస్తరణకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను కూడా పెంచాలని సిఐటి మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ సమావేశం డిమాండ్ చేసింది. యాసలపు సూర్యారావు భవనంలో వరి గిరిబాబు అధ్యక్షతన మున్సిపల్ వర్కర్స్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంఘం కార్యదర్శి శివకోటి అప్పారావు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు పట్టణ జనాభా ప్రాతిపదికన చూస్తే 250 మంది పైన ఉండాలని, పర్మనెంట్ కాంట్రాక్ట్ వర్కర్స్ అందరూ కలిపి కేవలం 80 లోపుగానే ఉన్నారన్నారు. వారంతపు సెలవులు ఇవ్వకుండా పూట సెలవులు ఇస్తున్నారని, పూర్తి రోజు సెలవు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్మిక శాఖ నిబంధన ప్రకారం గ్యాజువల్ లీవ్లు ఉన్న వాటిని ఇవ్వకుండా జీవోలు తీసుకుంటామంటున్నారన్నారు. కార్మికులకు పనిచేయడానికి అవసరమైన పనిముట్లు మున్సిపాలిటీ నుండి ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో దొండపాటి శేఖర్, వరి రమేష్, భవానీ, సత్యనారాయణ, మడికి కృష్ణ, మడికి రమేష్, దొండపాటి సురేష్, సిఐటి నాయకులు సిరిపురపు శ్రీనివాస్, డి క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బుధవారం సిఐటి ఆఫీస్లో మన మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మొదటగా మన పెద్దవారపట్నం విస్తరణ బాగా జరిగింది. పని చేయడానికి వర్కర్లు సరిపోవట్లేదు. పట్టణ విస్తరణ జరిగింది కనుక వర్కర్లు పనిచేయడానికి వర్కర్లు కూడా వేసుకోవాల్సింది
కల్పించవలసిందిగా కోరుతున్నాం. రెండోది, వర్కర్లందరికీ కూడా క్యాజువల్ లీవ్లు ఇస్తలేదు. క్యాజువల్ లీవ్లు పూర్తిగా ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే వీక్లీ ఆఫ్ పూర్తిగా ఒకరోజు సెలవు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. సెలవు మాకు పూర్తిగా ఇవ్వాలి. బుధవారం సెలవు అంటారు, ఆ సెలవు అన్నారు కానీ ఏదో అర్జెంట్ పని చేయండి అని చెప్తున్నారు. కనుక మాకు వారంలో ఒకరోజు పూర్తిగా సెలవు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. అలాగే సేఫ్టీగా మాకు వర్కర్లందరికీ కూడా గ్లౌజులు ఇస్తలేదు. పనిచేసే వర్కర్లకి పనిముట్లు కూడా సరిగా ఇస్తలేదు. గల్లీలు తీసే వర్కర్లకి సీపులు కానీ డ్రెస్సింగ్ సీపులు కానీ ఏమి ఇస్తలేదు. వాళ్ళ సొంత డబ్బులతో తగ్గించుకొని పనిచేయాల్సి వస్తుంది. కనుక వర్కర్లందరికీ కూడా యూనిఫారాలు కూడా ఇస్తలేదు. యూనిఫారాలు ఇవ్వాలి, జోళ్ళు ఇవ్వాలి, బట్టలు ఇవ్వాలి, కోట్లు ఇవ్వాలి, కొబ్బరి నూనె సబ్బులు ఇవ్వాలి. కనుక అధికారులు దయచేసి మా యొక్క శానిటైజేషన్ చేసే వర్కర్లకి అన్ని ఫెసిలిటీస్ కూడా కల్పించవలసిందిగా కోరుతున్నాం. పెద్దపురం ఏరియా ఆసుపత్రిలో శ్రీ అమ్మ భగవాన్ సేవా సమితి ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. సుమారు 30 మంది మహిళలకు అమ్మ భగవాన్ సేవా సమితి సభ్యులు, ఏరియా ఆసుపత్రి వైద్యులు గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వేముల రామకృష్ణ, పాలకుర్తి రాంబాబు, పాలకుర్తి బుల్లిరాజు, బాబురావు, దేవత రాజేష్ కుమార్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు వంగలపూడి సతీష్, సంజీవ్ కుమార్, మేడ్చెట్టి వెంకటలక్ష్మితో పాటుగా అమ్మ భగవాన్ భక్తులు పాల్గొన్నారు. సరే చూడండి. ఇవ్వండి ఒకసారి. ఎలా ఆలోచిస్తారంటే నాకు ఒక భర్త మంచి భర్త రావాలి, మంచి పిల్లలు కనాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, వారానికి ఒకసారి సినిమాకి వెళ్ళాలి, షాపింగ్కి వెళ్ళాలి, ఇంకా మీ ఆలోచన అవునా? అందరూ ఈ ఆశలు మీదే కాదు, అందరి ఆశలు ఇవే కదా. అయితే అందరికీ అన్ని నెరవేరట్లేదు చెప్పండి. మధ్య మధ్యలో ఎన్నో బాధలు వస్తున్నాయి, ఎన్నో రకాల అప్సెట్స్ వస్తున్నాయి. దాన్ని దాటడానికి ఎన్నో కష్టపడుతున్నారు. ఎందుకు జరుగుతుందంటే మీకు మీ జన్మ నుంచి తర్వాత కడుపులో బిడ్డ పడినప్పుడు మీరందరూ పాజిటివ్గా తీసుకున్నారు. అమ్మకంటే వచ్చింది కుటుంబం అంతా కూర్చొని ఆలోచించుకున్నారు. హస్బెండ్, మీ అత్తమామలు, అందరూ కూర్చొని ఆలోచించుకున్నారు. ఏమిటి మనందరూ కలిసి ఉంటే మనం నిర్ణయం తీసుకుంటే తొందరగా నేను దాటొచ్చు అనుకుంటాను. ఒక్కొక్కరు ఒక మాట చెప్పారు. ఏమంటే అందులో నాకు బ్యాంక్ తీసుకెళ్తాము. అలా ఒక్కొక్కరు ఒక మాట అన్నారు. అవన్నీ చూసుకుని సరే దగ్గరికి వచ్చేసింది ఆర్థిక సమస్య తీయడానికి. అమ్మయ్య కుటుంబం కదా. ఆ సిచ్యువేషన్ని మీ కడుపులో ఉన్న బిడ్డ ఎలా తీసుకుంటాడంటే ఏదైనా దాటొచ్చు, సమస్యలు ఎన్ని వచ్చినా రావచ్చు అని ఒక నిర్ణయం తీసుకుని కడుపులో బిడ్డ పట్టుకోండి. రెండు చేతులు పట్టుకోండి. అనుకున్నట్టుగా జరుగుతాయని చెప్తాము. మీరేంటంటే ఇప్పుడు చేయాల్సింది చుట్టూ ప్రపంచాలు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 3వ జోన్ బాలర 6వ జోనల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్స్ వేడుకలు.
కామాక్షి దేవి సమేత శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమం. సమస్యల పరిష్కారం కొరకు స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వాకాడు ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.